ఒక అమ్మాయితో ఒక మగాడు ఇంత సూటిగా మాట్లాడడం సభ్యత కాకపోవచ్చు, కానీ సభ్యత గురించి ఆలోచిస్తే నా జీవితానికి సమాధానం దొరకదనిపిస్తోంది. అందుకే నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. బంధాన్ని తెంచే కాగితమే వాణ్ణి ఆనందంగా ఉంచుతుందని నిర్ణయించుకున్నప్పుడు ఇక చేయగలిగిందేముంది? నువ్వు సంతకం పెట్టడం తప్ప. నా మెడలో ఉన్న ఈ మాంగళ్యం సాక్షిగా, నన్ను నమ్మిన ఈ దేవుడి సాక్షిగా, అనుక్షణం నా సంతోషాన్ని కోరుకునే మీ సాక్షిగా, వీటిని తగలబెడుతున్నాను. అపనమ్మకం కాలి బూడిదైపోయింది. నమ్మకం మాత్రమే మిగిలింది. ఆ నమ్మకమే ఇక నన్ను నడిపిస్తుంది. మీ అబ్బాయిని నాకు దగ్గర చేస్తుంది. మావయ్య గారి కల నెరవేరేలా చేస్తుంది. అత్తయ్య గారు, నాలో మీరు చూడాలనుకున్న సంతోషాన్ని కల్లారా చూస్తారు. నాకు కరువైపోతున్న ఆనందాన్ని మీరు పంచుకుంటారు. రాగౌతమి, సారీ, మీరు వెళ్ళండి. నేను వెళ్ళమేంటి? నువ్వు రా. ఇద్దరం ఇలా కలిసి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? ఏం కాదు, నువ్వు రా. ప్లీజ్ క్రిష్, అర్థం చేసుకో. ఇప్పటికే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. ఈ టైంలో నువ్వు నేను ఇలా నో నో క్రిష్. ముందు నేను వెళ్తాను, కాసేపు ఆగి నువ్వురా. గౌతమి ప్లీజ్ క్రిష్. ఓకే గౌతమి, నా ఒపీనియన్ అంటే నీకు చెప్పాను. నీ ఒపీనియన్ ఎంత తొందరగా చెప్తావా అని
ఎదురు చూస్తున్నాను. క్రిష్, ఏంటిది? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాను. అసలు నేనుగా లేను. నువ్వెంత తొందరగా సమాధానం చెప్తే నేనంత తొందరగా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది కూడా పాజిటివ్గా ఆన్సర్ చెప్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్రిష్, ఏమైంది నీకు? నువ్వు ఆ మాట చెప్తుంటే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు తెలుసా? నీకు నా మీద ఇలాంటి అభిప్రాయం ఉందని తెలిసాక భూమి కదిలినట్టు అనిపించింది. కాస్త టైం ఇవ్వు క్రిష్. పోనీ ఎప్పుడు చెప్తావో అదైనా చెప్పు. అసలేం చెప్పాలో తెలియని స్థితిలో ఉన్నాను నేను. ఎప్పుడు చెప్తానో ఎలా చెప్పగలను? గౌతమి, నువ్వు వెంటనే సమాధానం చెప్పకపోతే మనం అందరికీ ఇలాగే భయపడాల్సి వస్తుంది. నీకు అవసరం లేదు. నువ్వు ఎవరికి భయపడకుండా ఉండాలి అంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయాలి. క్రిష్, ఆడపిల్లని నేను. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? కాస్త ఆలోచించుకొని ఆన్సర్ కావాలా? యాక్సెప్ట్ చేయాలా? చేస్తా, సరైన ఆన్సర్ చెప్తా. కానీ ఇప్పుడు కాదు. నేను సమాధానం చెప్పే సమయానికి నువ్వు పూర్తిగా నా గుప్పెట్లోకి వచ్చేస్తావు. అప్పుడు చెప్తాను రా. ఇవి క్రిష్ మీనాక్షి డైవర్స్ పేపర్స్. అంటే ఏదో జరిగింది. మీనాక్షి, ఏమైంది అలా ఉన్నావు? ఏం జరిగింది మీనాక్షి? ఎందుకు ఏడుస్తున్నావు? గౌతమి, మీనాక్షి చెప్పు, ఏమైంది? గౌతమి, అది ప్రేమ కాదు. వాడికి ఏ కోసానా నువ్వంటే ఇష్టం లేదు. మొదటిసారి అత్తయ్య గారికి ఎదురు చెప్పాను గౌతమి.
నువ్వేమంటున్నావు మీనాక్షి? విడాకుల కాగితాల మీద సంతకం పెట్టమని అత్తయ్య గారు నన్ను ఒత్తిడి చేశారు. అవునా? మరి నువ్వేమన్నావు? నేను సంతకం పెట్టనని తెగేసి చెప్పేశాను. కానీ అత్తయ్య గారి కోపాన్ని చూడాల్సి వచ్చింది. అందుకే ఆ విడాకుల కాగితాల్ని కాల్చేశాను. చాలా మంచి పని చేసావు మీనాక్షి. నువ్వు అలా చేయకపోయంటే నీకు చాలా అన్యాయం జరుగుండేది. మీనాక్షి, నీకు క్రిష్ మారతాడన్న నమ్మకం ఉంది. నీ నమ్మకాన్ని ఏ శక్తి ఆపలేదు మీనాక్షి. ఆ భగవంతుడే నీతో ఇలా చేయిస్తున్నాడు. క్రిష్, వచ్చావా? నువ్వు చాలా అదృష్టవంతుడివే. ఏమన్నావు గౌతమి? అవును క్రిష్, ఎంతమందికి మీనాక్షి లాంటి భార్య దొరుకుతుందో చెప్పు. క్రిష్, నువ్వు మీనాక్షిని కాదన్నా, నువ్వెంత అసహ్యించుకున్నా మీనాక్షి మాత్రం నిన్ను తన మనసులోంచి చెరిపేయలేకపోతుంది. అందుకే నువ్వు సంతకం పెట్టిన డైవర్స్ పేపర్స్ ఆంటీ ముందే కాల్చేసింది. ఆంటీ తనని సంతకం పెట్టమని ఎంత ఫోర్స్ చేసినా ఆంటీ మాటలకి లొంగిపోకుండా డివోర్స్ ఇవ్వనని తెగేసి చెప్పిందట. ఇంతకన్నా నీకేం కావాలి క్రిష్? ఇప్పటికైనా మీనాక్షిని నేను చేయాలనుకుంటుందో ఆలోచించు. నిన్నెలా తన వాణ్ణి చేసుకోవాలనుకుంటుందో ఊహించు. విడాకుల పేపర్స్ని కాల్ చేసావా? నిన్నే విడాకుల పేపర్స్ కాల్ చేసావా? అవును. అసలు నిన్ను క్రిష్, ఆవేశపడుకో, నా మాట విను. డివోర్స్ పేపర్స్ కాల్ చేసి మా అమ్మ మాటను ఎదిరించి నాకు విడాకులు ఇవ్వకుండా నన్నేం చేయాలనుకుంటున్నావు? ఏమండి, నేను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటానండి? నేనెప్పుడైతే డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టానో అప్పుడే నీకు నాకు సంబంధం తెగిపోయింది. నువ్వు ఇప్పుడు ఈ కాగితాలను కాల్ చేసినా, నిన్ను నువ్వు కాల్ చేసుకున్నా నేను నీ భర్తను కాను. నిన్ను నా మనసులో నుంచి పూర్తిగా తుడిచేసినా తప్పక నా గదిలో చోటిచ్చాను. కానీ ఇప్పుడు ఆ అర్హత కూడా కోల్పోయావు. ఓ బయటికి. ఏం మాట్లాడుతున్నారండి? క్రిష్, ఏంటిది? గౌతమి, నువ్వు ఆగు. నేనే బయటికి నడు. అది కాదండి. వద్దవే. ఏమండి, నా మాట వినండి. క్రిష్, నీ స్థానం ఏంటో నువ్వే డిసైడ్ చేసుకో.
నేను తప్పు చేయలేదమ్మా. నీ మాట ధిక్కరించింది. నేను సంతకం పెట్టిన విడాకుల పేపర్సు కాల్ చేసింది. ఇక ఈ మనిషికి నా గదిలో ఉండే అర్హత లేదు. అక్క, ఏంటక్క ఇది? ఇంత జరుగుతుంటే ఏం మాట్లాడవేంటక్క? ఏం మాట్లాడను? ఈ పరిస్థితి రాకూడదనే కదా విడాకుల దాకా తీసుకెళ్లాను. ఈ దుస్థితిని కళ్ళ చూడకూడదనే కదా మనసు చంపుకొని వాళ్ళని విడగొడదాం అనుకున్నాను. దానికి వాడు కట్టుబడే ఉన్నాడు, సంతకం పెట్టాడు. అందుకే సంబంధం లేదంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పి నేను వాడిని ప్రశ్నించను? ఎలా వాడిని తప్పు పట్టను? అక్క, అంటే క్రిష్ ఏం చేసినా ఇలా నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఏం చేయమంటావు? నేను దాని బ్రతుకు మార్చాలనుకున్నాను, కానీ అది వాణ్ణే మార్చాలనుకుంటోంది. అది అబద్ధమని చెప్తే వినే స్థితిలో మీనాక్షి లేదు. ఈ అరాచకాన్ని ఆపే స్థితిలో నేను లేను. మీనాక్షి, ఇప్పటికైనా కళ్ళు తెరవాలనిపించట్లేదా? నీ నమ్మకం భ్రమేనని ఇంకా నీకు బోధపడట్లేదా? ఈ రోజు గదిలోంచి గెంటేశాడు, రేపింట్లోంచి గెంటేస్తాడు. వాడి చేత గెంటి వేయబడ్డం కన్నా నీకు నువ్వే వాడికి దూరం అవడం మంచిది కదా మీనాక్షి. నువ్వే ఆలోచించుకో మీనాక్షి. అక్క, మీనాక్షి, మీనాక్షి, ఏంటమ్మా ఇది? నమ్మకానికి జరిగిన సన్మానం ఇది. అలాగని ఇలా పరాయి దానిలా హాల్లో పడుకుంటావా? రా, మా గదిలో పడుకుందు గాని.
పడగదిలోంచి విసిరేయబడ్డా పనికిరాని వస్తువును నేను. పరాయిదాన్ని కాక ఇంకేమవుతాను? మీనాక్షి, వజ్రం విలువ తెలిసి అదెంతో అమూల్యమైందని గుర్తించి గాజుపెట్టెలో దాచుకునేవాళ్లు కొందరు. అదే వజ్రాన్ని ఓ వస్తువులా చూసి దాని విలువ తెలియక కేవలం పేపర్ వెయిట్లా వాడేవాళ్లు ఇంకొందరు. అంత మాత్రాన ఆ వజ్రం వస్తువైపోతుందా? దాని విలువ తరిగిపోతుందా? పిచ్చి మీనాక్షి, మనసు పాడు చేసుకోకు. వచ్చి లోపల పడుకో, లే.